గాజుల డబ్బాలు గానీ, స్వీట్స్ బాక్సెస్ కానీ, బిస్కెట్స్‌లో వచ్చే బాక్సెస్ కానీ అన్నీ బయట పడేస్తున్నారా? ఇప్పటి నుంచి అలా బయట పడేయకండి. నేను బెస్ట్ టిప్ మీకు షేర్ చేస్తున్నాను. మనం ఇంట్లో వాడుకునే అన్నిటికి ఆర్గనైజర్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇలా మనం వాడేసిన వాటితో కూడా మనం ఆర్గనైజర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీగా. ఇలా స్వీట్ బాక్సెస్ ఓపెన్ చేసి, ఇలా డబ్బాల్ని ఓపెన్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సెట్ చేసుకోవాలి. మంత్స్ నుంచి వాడుతున్నాను ఇలా అరేంజ్ చేసుకొని. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇలాంటి టిప్స్ అని చెప్పి వీడియో తీస్తున్నాను. పాప టిక్లీల బాక్స్ పలగొట్టింది. అందుకనే ఇలా నెయిల్ రిమూవర్ బాక్స్లో టిక్లీస్ అరేంజ్ చేసుకున్నాను. అండ్ లిప్ బామ్ కూడా పలగొట్టింది. అందుకే లిప్ బామ్ని కూడా ఇలా వాజ్లిన్ డబ్బాలో అరేంజ్ చేసుకున్నాను. ఇలా వన్ సైడ్ మన ఫేస్కి సంబంధించి డైలీ వాడే ఐటమ్స్ అరేంజ్ చేసుకున్నాను. ఇంకొక సైడ్ హెయిర్కి సంబంధించి క్లిప్స్ కానీ, ప్లక్కర్స్ కానీ, గ్యాడర్స్ కానీ, సేఫ్టీ పిన్తో సహా అన్నీ అరేంజ్ చేసుకున్నాను. మనం దువ్వెనలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అవి కూడా ఒక బాక్స్లో పెడితే నీట్గా ఉంటుంది ఇల్లు. నేను దువ్వెనల కోసం కూడా ఇలా సోప్స్ బాక్స్ని ఆర్గనైజర్గా వాడుతున్నాను. ఇల్లు నీట్గా కనిపించాలంటే ప్రతి ఒక్క ఐటెం నీట్గా అరేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఆర్గనైజర్స్ మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్న వాటితో కూడా ఇల్లు నీట్గా కనిపించేలాగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక బిస్కెట్ బాక్స్. ఒక దాంట్లో 1 పార్టిషన్లో చార్జర్ పెట్టాను. ఇది 3 పార్టిషన్స్. ఇందులో అప్పుడప్పుడు వాడే ఐటమ్స్ అరేంజ్ చేశాను. ఈ బిస్కెట్స్ మౌల్యాకి వాళ్ళ పెద్దనాన్న తీసుకొచ్చాడు. ఇలా నీట్గా చదురుకుంటే ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. చార్జర్ బాక్స్ని స్విచ్ బోర్డ్ దగ్గర కూలర్ పైన ఇలా కేక్ కింద ప్లేట్ని పెట్టి అరేంజ్ చేసుకున్నాను. ఈ మిగతా బాక్సెస్ అన్నీ సెల్ఫ్లో అరేంజ్ చేసుకున్నాను ఇలాగా.